జూనియర్ ఎన్టీఆర్ గారు యూట్యూబ్‌లో 'వార్ టూ' టీజర్‌తో రికార్డుల బెండింగ్ అయితే తీసారనే చెప్పాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా మీకే క్లియర్‌గా ఒక క్లారిటీ అయితే వస్తుంది. 'వార్ టూ' టీజర్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డేకి అయితే రిలీజ్ అయ్యి, హిందీ వెర్షన్ పక్కన పెట్టండి. తెలుగు వెర్షన్ టీజర్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు వెర్షన్ డే 1 వచ్చేసి 3.5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. చాలామంది అయితే ట్రోల్ అయితే చేశారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా ఏంటి ఇన్ని తక్కువ వ్యూస్ రావడం ఏంటి? అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి స్టార్ పవర్ ఏమైంది? అండ్ ఇన్ని వ్యూసేనా? అంతే టైర్ 2 హీరోకి వచ్చే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ట్రోల్ అయితే చేయడం అయితే జరిగింది. ట్రోల్ కాదు, పచ్చిగా చాలామంది టైర్ 2 హీరోస్తో కంపేర్ చేసుకొని మరి అయితే టీర్స్ అయితే వేశారు. బట్ వాళ్ళు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని ట్రై చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తనదైన తీరులో అయితే సమాధానం అయితే ఇచ్చేసాడని చెప్పాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్ ప్రకారం యూట్యూబ్లో వచ్చిన వ్యూస్కి వాళ్ళు యాడ్లు వేసుకొని వచ్చే వ్యూస్కి చాలా తేడా అయితే ఉంటుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి 'అరే అరే వీరమల్' నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. యూట్యూబ్లో ఇప్పుడు నెంబర్ 2లో ట్రెండింగ్ అయితే ఆ సాంగ్ డే 1 వచ్చేసి దాదాపు 20 మిలియన్ వ్యూస్ అయితే రావడమే జరిగింది. అండ్ నెక్స్ట్ 4 డేస్ అవుతుంది సాంగ్ రిలీజ్ అయ్యి, ఇప్పటికీ 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. మీకే అర్థమవుతుంది కదా, డే 1 20 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు డే 2 డే 3 డే 4 ఎన్ని మిలియన్ వ్యూస్ రావాలి, అంటే ఇంకెంత వ్యూస్ ఉండాలి దానికి. బట్ 1 మిలియన్ వ్యూస్ కూడా లేవనే చెప్పాలి. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, యాడ్ సిస్టమ్ అనేది యూట్యూబ్లో మెయిన్ స్ట్రీమ్ హీరోస్ మూవీస్కి అయితే ఎక్కువగా అయితే వాడుతున్నారు. అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీకి వచ్చేసరికి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్కి ఇలాంటి పద్ధతులు అయితే ఉండవు. తారకన్న ఎంకరేజ్ కూడా చేయడు. యాడ్లు వేసుకొని మూవీని ఎక్కువగా రీచ్ చేయాలని చెప్పి తారకన్నకైతే ఆశలు అయితే ఉండదు. ఎందుకంటే అది మూవీ రీచ్ కాని వాళ్ళు చేసుకున్న పద్ధతి. బట్ జూనియర్ ఎన్టీఆర్కి అది అవసరం లేదు కదా. తారకన్నకున్న ఫ్యాన్ బేస్కి అండ్ తారకన్నకున్న ఆడియన్స్కి అది డే బై డే పెరుగుతూనే ఉంటుంది. డే 1 3.5 మిలియన్ వ్యూస్ వచ్చిన 'వార్ టూ' టీజర్కి ఇప్పుడు వెళ్ళి చూడండి దాదాపు 20 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే ఎంత గ్రోత్ అయితే ఉంది. డే 1 డే 2 డే 3 డే 4 మిలియన్స్ మీద మిలియన్ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు. మోరోవర్ వేరే టీజర్లు చూడండి యాడ్లు వేసుకునేవి డే 1 ఉంటే కానీ డే 2 నుంచి వ్యూస్ అయితే ఉండవు. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్పాల్సిన మెయిన్ దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే విషయం, తారకన్న 'వార్ టూ' టీజర్ వచ్చేసి తెలుగు వర్షన్ యూట్యూబ్లో 126 అవర్స్ అయితే ట్రెండ్ అయితే అయ్యింది. ఇది డబ్బింగ్ టీజర్ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ అని అయితే చెప్పాలి. రీసెంట్గా ఏ డబ్బింగ్ టీజర్ కూడా, హిందీ డబ్బింగ్ టీజర్ కూడా ఇంత అవర్స్ తెలుగులో అసలు ట్రెండ్ అవ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల 126 అవర్స్ అయితే ట్రెండ్ అయింది. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్కి అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన స్టార్ హీరోస్ మూవీస్ టీజర్స్కి ఎంతవరకు ట్రెండ్ అయ్యాయి అండ్ ఇప్పుడు 'వార్ టూ' టీజర్ ఎంత ట్రెండ్ అయింది, మరి నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు, నెంబర్ 2 ప్లేస్లో ఉన్నారు, ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే తెలుగు టీజర్లో యూట్యూబ్లో ఎక్కువ అవర్స్ ట్రెండ్ అయిన టీజర్ లిస్టు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో రీసెంట్గా రిలీజ్ అయిన 'పుష్ప 2' టీజర్ అయితే ఉంది. దాదాపు 138 అవర్స్ అయితే ట్రెండ్ అయితే అవడమే జరిగింది. ప్రీవియస్గా 168 అవర్స్తో నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి అయితే 'నాన్నకు ప్రేమతో' టీజర్ అయితే ఉండేది. బట్ అది టాప్ 1లో కాకుండా టాప్ 10లో 168 అవర్స్ అయితే ట్రెండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దాన్ని టాప్ 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ లిస్ట్ అయితే మీకు అయితే చెప్తున్నాను. అండ్ నెంబర్ 2లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ట్రిపుల్ యాక్షన్తో చేసిన మూవీ 'జై లవకుశ' ఉందని చెప్పాలి. 'జై లవకుశ' వచ్చేసి 136 అవర్స్ అయితే యూట్యూబ్లో ట్రెండ్ అయితే అవడమే జరిగింది. అంటే 'పుష్ప 2' టీజర్కి జస్ట్ 1 అవరే తేడా అనమాట. అంతగానం ట్రెండ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ 'జై లవకుశ' టీజర్ ఎప్పుడు వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే 2017లో వచ్చింది. 'పుష్ప 2' టీజర్ ఎప్పుడు వచ్చింది? రీసెంట్గా వచ్చింది 2024లో. అంటే దాదాపు 7 ఇయర్స్ తర్వాత 'పుష్ప 2' రికార్డ్ ఆ రికార్డ్ని అయితే కొట్టడమే జరిగింది. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు 'జై లవకుశ' రికార్డ్ అయితే అలాగే టాప్ 3 ప్లేస్లో చూసుకుంటే 'జనతా గ్యారేజ్' 134 అవర్స్ అయితే ట్రెండ్ అవ్వడమే జరిగింది. ఇది టాప్ 2. జూనియర్ ఎన్టీఆర్ గారు టాప్ 1 అండ్ టాప్ 2 అయితే ఉండేవి 'పుష్ప 2' టీజర్ వచ్చే ముందు. అండ్ ఇప్పుడు వచ్చేసి టాప్ 4లో జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారి కాంబినేషన్లో వస్తున్న 'వార్ టూ' తెలుగు టీజర్ అయితే 126 అవర్స్ అయితే యూట్యూబ్లో ట్రెండ్ అయితే. అలాగే టాప్ 5 చూసుకుంటే మహేష్ బాబు గారిది 'సలిలేరు నీకెవరు' 123 అవర్స్ అయితే ట్రెండ్ అవ్వడమే. అలాగే మన మెగా పవర్ స్టార్ గారు రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' వచ్చేసి 122 అవర్స్ అయితే యూట్యూబ్లో ట్రెండ్ అయ్యి టాప్ 6 స్పేస్లో అయితే ఉంది. అలాగే టాప్ 10లో వచ్చేసి అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన 'అల వైకుంఠపురం' దాదాపు 109 అవర్స్ అయితే ట్రెండ్ అయితే అవడమే జరిగింది. అండ్ అలాగే డీజే అండ్ నా పేరు నా ఇల్లు ఉండే నా పేరు సూర్య అండ్
రిప్రజెంటేటివ్ గా అయితే టాప్ 8 టాప్ 10 టాప్ 10 అయితే ఉండడమే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ కూడా టాప్ 5 లో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి 3 మూవీస్ అయితే ఉన్నాయి. ఒక డబ్బింగ్ మూవీ ఉంది, 2 మూవీస్ అయితే జనతా గారి జైలు అవకాశం టాప్ 2 టాప్ 3 అయితే ఉన్నాయి. ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్ అనేది మామూలుగా అయితే ఉండదు. ఎంతమంది ఎంత ట్రోల్ చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ అయితే చూడడానికి అయితే రెడీగా అయితే ఉంటారు చాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, మాస్ మసాలా అండ్ సాంగ్స్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, ఫైట్స్ ఆల్ అయితే ఉంటాయి తారకన్న మూవీస్. అందుకే ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్ చూడాలనుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేట్లు కూడా ఉంటాయి. సో ఇది గైస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాట్ తెలుగు టీజర్ తో తెలుగు వర్షన్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడనేది చూడాలి. వాట్ టీజర్ ఇన్ అవర్స్ ట్రెండ్ అయిందంటే రేపు ఎన్టీఆర్ నీల్ టీజర్ వస్తే ఇంకా అది ఇంకే రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మీరే ఊహించుకోండి. గైస్ వీడియో ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద చేస్తూ అయితే ఉంటాను. మీరు వీడియోస్ అయితే చూడండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.